లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండ గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనం మనం చదువుకుందాం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీల కుటుంబంలో వెలుగు ఉంది అని రాస్తుందండి. అక్కడ ఏం జరిగింది? ఈ కుటుంబాల్లో మాత్రమే ఎందుకు వెలుగు ఉంది అని గనుక మనం ధ్యానం చేస్తే, దేవుడు ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళను పంపించారు. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు పంపించారు. ఆ 10 తెగుళ్ళలో ఒక తెగులు చీకటి. అది ఎలాంటి చీకటయ్యా అంటే, కన్ను పొడుచుకుంటే కనపడలేనంత భయంకరమైన చీకటండి. చిక్కని చీకటి అని రాస్తుంది. 22వ వచనంలో చిక్కని చీకటి కమ్మును అనెను దేవుడు. గాఢాంధకారం అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు కనుగొనలేకపోతున్నారు. తాను కూర్చున్న చోట నుండి పైకి కూడా లేవలేకపోతున్నారు. అంటే మన భాషలో కళ్ళు పొడుచుకున్నా కనపడట్లేదు అంటారు చూడండి. అంత చిక్కని చీకటి 3 దినాలు ఉండిపోయిందంట. ఎందుకు అంత భయంకరమైన చీకటి ఐగుప్తు దేశాన్ని కమ్మివేసింది అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి రాజు దేవుని మాట వినలేదు. ఐగుప్తు దేశంలో పాపం ఉంది. ఐగుప్తు దేశంలో శాపం ఉంది. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు లోకానికి, పాపానికి గుర్తుగా ఉన్నారు. ఏ వ్యక్తి అయితే లోకంలో, పాపంలో తన ఇష్టానుసారంగా జీవిస్తాడో ఆ వ్యక్తి జీవితం అంతా గాఢాంధకారం అయిపోతుంది. చిమ్మ చీకటి కమ్మేసింది. ఏం చేయాలో అర్థం కాదు. ఈ జీవితం ఇకెందుకు దండగా అనుకునే పరిస్థితులు కలుగుతాయండి. కానీ అదే సమయంలో 3 దినములు గాఢాంధకారం అయినా, 3 దినాలు ఒకళ్ళనొకళ్ళు కనుగొనలేకపోతున్నా, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయారట. అలాంటి భయంకరమైన చీకటిలో అంత జరుగుతున్నను అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలండి. ఎవరైతే దేవుని పాదాల దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునికి మొరపెట్టుకుంటారో, ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుకుంటారో ఆ వ్యక్తుల కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే వెలుగుమయంగా ఉంటాయి. మీరు ఆలోచించండి, ఐగుప్తు దేశమంతా ఒకటే, ఒక దేశమే. అన్ని ప్రాంతాల్లో, ఒక దేశంలో అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో చిమ్మ చీకటి కమ్మేసింది. 3 రోజులు గాఢాంధకారమయం అయిపోయింది. కానీ అదే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల కుటుంబాల్లో చీకటి లేదంట, వెలుగే ఉందంట. ఇది ఒక కథ కాదండి, ఇది వాస్తవంగా జరిగినటువంటి చరిత్ర అండి. వాస్తవంగా జరిగిన చరిత్ర. దేవుని పిల్లలు మాత్రం వెలుగులో ఉన్నారు. దేవుని పాదాలు పట్టుకున్న వాళ్ళు మాత్రం వెలుగులో ఉన్నారు. దేవునికి మొరపెట్టుకున్న వాళ్ళు మాత్రం వెలుగులో ఉన్నారు. దేవుడు వారి కుటుంబాల్లోనికి చీకటి రానివ్వలేదండి. వెలుగు అనేది సంతోషానికి గుర్తు. వెలుగు అనేది ఆశీర్వాదానికి గుర్తు. వెలుగు అనేది కుటుంబాల్లో సమాధానం, నెమ్మది కలగడానికి గుర్తండి. చీకటిని ఎవరు ఇష్టపడరు కదా. మరి ఐగుప్తు దేశం మొత్తం చీకటికి అమ్మేసింది. అదే దేశంలో ఉన్న దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఉన్న గ్రామం మాత్రం వెలుగుతో నింపబడింది. నిజమే,
ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే దేవునికి మొరపెట్టుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుంటారో, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్యజీవం ఇస్తాడని ఆయన పాదాల దగ్గరికి ఎవరైతే వస్తారో, బాధల్లో నుండి ఆయన విడిపించగలడు అని ఎవరైతే నమ్ముతారో, వాళ్ళకు కలిగినటువంటి ఆ బలహీనత నుండి విడిపించగలడు అని ఎవరైతే నమ్ముతారో, వారి జీవితం వెలుగుమయంగా ఉంటుంది అని బైబిల్ తెలియజేస్తుందండి. యోహాను సువార్తలో కూడా మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది, కానీ మనుషులట దాన్ని గ్రహించుకున్నారట. ఎందుకంటే వాళ్ళ దుష్ట ప్రవర్తనను బట్టి, వాళ్ళకున్న పాపపు క్రియలను బట్టి ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నారు. వెలుగులోకి రాకపోతే జీవితం అంతా చీకటేనండి. వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే దేవునికి మొరపెట్టుకుంటారో, వాళ్ళ జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం అంతా చీకటి కమ్మినట్టు అయిపోయిందా? అన్నీ ఉన్నా కూడా సంతోషం లేక బాధపడుతున్నావా? అనారోగ్యంతో వేదన చెందుతూ ఉన్నావా? ఈ జీవితం అంతా చీకటిమయంగా ఉంది, ఇక ఈ బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండు అని గనుక నువ్వు అనుకుంటున్నావా? నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగు దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే, చీకటిలో, అంధకారంలో చిమ్మ చీకటిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగుమయంగా దేవుడు మార్చగలడు. అదే ఐగుప్తు దేశంలో ఈ బాధలు పడుతూ, ఈ పాపంలో కూరుకుపోయి బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రజలే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నారో, ఆ మొర దేవుడు విన్నాడు. ఎప్పుడైతే బాధపడతా దేవునికి విజ్ఞాపన చేసుకున్నారో, వారి వైపు దేవుడు చూశాడు. వాళ్ళ మూలుగులు ఆయన విన్నాడు. అందుకనే వారిని రక్షించాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ తల్లి, నీ జీవితం అంతా చీకటిమయంగా ఉందా? వెలుగులోకి రావాలని ఆశ కలుగున్నావా? అయితే నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, తండ్రి నా పాపాలు క్షమించు, నా అవిధేయతలు క్షమించు, నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించు అని ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ చీకటి బ్రతుకుని వెలుగుమయంగా మారుస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఒకప్పుడు చీకటిలోనే ఉన్నారు ఇశ్రాయేలీలు ప్రజలు కూడా, అదే ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇశ్రాయేలీలు కూడా. కానీ వాళ్ళు తెలుసుకున్న తర్వాత మేము పాపులమని గ్రహించారు, దుష్టత్వం నుండి విడుదల పొందారు, దేవునికి మొరపెట్టుకున్నారు. వాళ్ళ మూలుగులు దేవుడు విని వాళ్ళ జీవితాలని, వారి కుటుంబాలని వెలుగుమయంగా చేశాడు. చుట్టూ అంధకారమే ఉంది, గాఢాంధకారమైన చీకటి, కానీ ఇశ్రాయేలీల కుటుంబంలో మాత్రం వెలుగుంది. ప్రియ సహోదరి, నీ జీవితం, నీ కుటుంబం వెలుగుమయంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే యేసు దగ్గరికి నువ్వు రాగలిగితే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆయన ఒక్కడే నిన్ను వెలుగులో నడిపించగలడు. ఆయన ఒక్కడే నీ చీకటి బ్రతుకుని వెలుగుగా దీవించగలడు. ఆయన ఒక్కడే చీకటిని తొలగించే శక్తి కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఖచ్చితంగా అంధకారంలో నుండి, గాఢాంధకారంలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబాన్ని వెలుగుమయంగా చేస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. చుట్టూ గాఢాంధకారమైన చీకటే, కానీ ఆయనను ఇశ్రాయేలీల కుటుంబాల్లో, వారి నివాసములలో వెలుగుండెను అని లేఖనంలో మేము చదువుకుంటున్నాం. నిజమేనయ్యా, ఒక దేశం మొత్తం మీదకు తెగులు వచ్చింది, కానీ దేవుని పిల్లల కుటుంబాల్లో తెగులు రాకుండా, చీకటి లేకుండా వెలుగుమయంగా చేసావు, ఆశీర్వాదకరంగా చేసావు, దీవెనకరంగా చేసావు. నువ్వు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడు అయ్యా. నీ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, నీ సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో, ప్రార్థిస్తారో, ప్రభువా నేను పాపినని గ్రహిస్తారో, వారి జీవితాలను వెలుగుమయంగా చేయుటకు నువ్వు శక్తి కలిగిన దేవుడు అని నీ లేఖనాల్లో నుండి మేము చదువుకున్నాం. ఈ వాక్య ప్రకారం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో, వారందరి జీవితాల్లో ఉన్న గాఢాంధకారమైన చీకటి తొలగిపోవును గాక, వెలుగుమయంగా వారి జీవితాలు, కుటుంబాలు మార్చబడును గాక. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో నీ వెలుగు నిలిచి ఉండుటకు సహాయం చేయండి.
శాంతి, సమాధానం, ఆరోగ్యం, క్షేమం అందరికీ దయచేయండి. ఉద్యోగాలకి, డ్యూటీలకి వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీరు కాపాడండి. అందరి పనిబాట్లలో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయమని, ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో, దీవెనలతో ప్రతి బిడ్డని మీరు నింపమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.